త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి హుజూర్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రామస్వామి గుట్టపై నిర్మించినటువంటి ఇండ్లని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించడం జరిగింది. త్వరలో ప్రారంభానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీ కళ నెరవేరే సమయం ఆసనమైంది. ఇప్పటికే ఎంతో మంది ఎలిజిబిలిటీ కూడా గుర్తించడం జరిగింది. ఏం చెప్తారు? సరే, ఇక్కడ ఇది ఒక 15 ఏళ్ళ సంకల్పం. ఆనాడు ఆడ గుట్ట మీద గుడి ఉంది కదా, ఆ గుడికి చెందిన భూములు ఇవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు నేను హౌసింగ్ మంత్రిని అయితే ఇక్కడ 110 ఎకరాలు దేవాలయ భూములని దేవాలయానికి ఆ రోజున్న మార్కెట్ రేట్ ఇచ్చేసి ఈ భూములు టేక్ ఓవర్ చేసి సగం ల్యాండ్ ఏమో ప్లాట్లు ఇచ్చినాము, ఈ సగం ల్యాండ్ ఏమో ఫ్లాట్స్ చేస్తున్నాం, అంటే సింగిల్ రూమ్ ఫ్లాట్స్. ఇది ఇప్పుడు ఒక్కొక్కటి పూర్తి అయిపోయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ తీసుకుంటే ఒక్కొక్కటి 10 lakhs అవుతాయి. నేను ఇప్పుడు ఆ ఒక్కొక్క ఫ్లాట్లో ఉన్న టాయిలెట్స్ కాకుండా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, కొన్ని కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టేయమని చెప్పి. అంటే ఇంతమంది ఒకే చోటు ఉంటే ఈ చిన్న ఇళ్లలో ఆ టాయిలెట్స్ వర్కింగ్ సరిగా లేకపోవచ్చు. సూరేజ్ సిస్టమ్ ఆల్సో ప్లీజ్ వర్కౌట్ ఎక్సలెంట్ వే, బికాస్ అంటే ఇన్ సచ్ ఏ ప్లేస్ సూరేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. సూరేజ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ పనులన్నీ వేగవంతంగా పూర్తవుతున్నాయి. నెలాఖరికి ఇనాగ్రేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇది నిజంగా నాకు ఒక కళ సాకారమైనట్టే. అంటే ఒక 15 ఏళ్ళ నుంచి కృషి చేస్తూ మధ్యలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాకేదో క్రెడిట్ వస్తుందని చెప్పి ఇది నిర్లక్ష్యం చేసిండ్రు. మళ్ళీ మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఇప్పుడు ఇంకా టైం దగ్గర పడ్డది, ఇది పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసి లబ్ధిదారులకు అప్పచెప్తాం. అదేవిధంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించినట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఐకేపీ కేంద్రాలు కొంతవరకు తెరుచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మిల్లర్లకు కానీ అదేవిధంగా రైతులకు కానీ కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఏం చెప్తారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం లేదు. నిన్న మిర్యాలగూడలో అయిండే. మిర్యాలగూడ మిల్లర్లు ఏమన్నారంటే, మేము ఓపెన్ మార్కెట్ నుంచి కొనే ధాన్యానికి ప్రియారిటీ ఇస్తాము, ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి వచ్చే ధాన్యానికి తక్కువ ప్రియారిటీ ఇస్తాం కొన్ని రోజుల కంటే. అది ఈరోజు మార్నింగ్ అది అట్లా వీలు కాదు. ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసం. రైతులు పండించిన పంటని కొనుగోలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,800 చిల్లర ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరుస్తున్నాము. ఈ రబీ పంట ప్రొక్యూర్మెంట్కి మేము మా అంచనాల మేరకు 22-23 వేల కోట్ల రూపాయలు అవుతాయి. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. వాళ్ళు మిల్లర్లు చెప్పేది కూడా రా రైస్ ఇవ్వలేం, బాయిల్ రైస్ అయితే ఇస్తామని. ఆ విషయాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాము. ఇది ఒక మేజర్ పాలసీ డెసిషన్ కాబట్టి కేబినెట్ సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సార్, మద్దతు ధర కూడా కాస్త మిల్లర్లంతా కూడా కుమ్మక్కై తగ్గించే విధానం కూడా రైతులు అక్కడక్కడ ఎదుర్కొంటున్నారు. సరే, మిల్లర్లకు మేము అప్పీల్ చేస్తున్నాం, అన్ని విధాలుగా మేము మీకు సహకరిస్తాం. కానీ రైతులు ఇబ్బంది పడితే మాత్రం మేము కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇక రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే ఇప్పటికే కేరళలో కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడు స్టార్ క్యాంపెయినర్గా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 12 నియోజకవర్గాల్లో మీరు అక్కడ స్టార్ క్యాంపెయినర్గా పోతున్నారు. ఎలా ఉండబోతుంది? నా అంచనాల్లో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంది. కేరళలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, పాండిచ్చేరిలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో అధికారంలోకి రాబోతున్నాం. సరే, నాకు తమిళనాడులో వాళ్ళు స్టార్ క్యాంపెయినర్గా కూడా బాధ్యతలు ఇస్తూ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాకు స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు ఇస్తూ కాంగ్రెస్ పోటీ చేసే 28 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 12 కాన్స్టిట్యున్సీస్లో నాకు సీనియర్ అబ్జర్వర్గా బాధ్యతలు ఇచ్చారు. ఈ 10వ తారీఖు నుంచి ఒక 10 రోజుల పాటు ఎక్కువ సమయం అక్కడనే ఉంటాం. తప్పనిసరిగా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, అదే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను.
రైట్, చూడొచ్చు చాలా క్లారిటీగా చెప్తున్నటువంటి ప్రకారం అయితే తమిళనాడు స్టార్ క్యాంపెయినర్గా అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించబోతున్నాం. అదేవిధంగా కేరళ కానీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా చూస్తాం. అదేవిధంగా రైతులకు కూడా చాలా క్లియర్గా ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాం. ఐకేపీ సెంటర్లు కూడా త్వరగతిన పూర్తి చేసి కూడా మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఇప్పటికే అధికారులు కూడా సూచనలు చేశామని కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.